హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. బీరకాయ పెసరపప్పు కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మరి మా మమ్మీ స్టైల్లో క్విక్గా అండ్ సింపుల్గా ఈ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అన్నీ కూడా బేసిక్ ఇంగ్రీడియంట్సే, పెద్దవేమీ లేవు. ముందుగానే మనం నానబెట్టి పెట్టుకోవాలి ఒక 10 minutes పెసరపప్పుని. పచ్చిమిర్చి, కొబ్బరి అండ్ గార్లిక్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక మిక్సర్ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అండ్ కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాం. దాంట్లోకి కొంచెం పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ అండ్ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. అండ్ మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఫస్ట్ అదంతా కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకే ఒక 1/4 కప్ ఆఫ్ వాటర్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక మూత పెట్టేసుకొని ఈ మూత పైన కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 8 minutes దీన్ని అలాగే కుక్ చేసుకుంటే మన బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో అంతా కూడా. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా వితిన్ 10 minutesలో మనం ఈ కర్రీ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక పప్పు ఒక 10 minutes సోక్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇది చపాతీకి అయినా బాగుంటుంది అండ్ రైస్కి అయినా బాగుంటుంది. ఇంకేం చూస్తున్నారు, మీరు కూడా తొందరగా ఈ కర్రీని చేసేయండి.